నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. 138వ మేడే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏఐటీయూసీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని వివిధ ప్రాంతాలలో జెండాలను ఆవిష్కరించారు. పట్టణంలోని 1025 సర్వే నెంబర్ స్థలంలో గల భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంతో పాటు డ్రైవర్స్ యూనియన్, హమాలి కార్మిక సంఘం కార్యాలయాల వద్ద జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కడారి రాము ఏఐటీయూసీ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాలు కేవి అనసూర్య, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గాజుల పోసెట్టి నాయకులు మల్లేశం రమేష్, శేఖర్, దేవరాజ్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జిల్లా వేములవాడలో ఈరోజు లేబర్ అడ్డా పైన భవన నిర్మాణ కార్మికుల సమక్షంలో మేడే 138వ జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టుంటే 138 సంవత్సరాలు గడిచినప్పటికీ కార్మికుల యొక్క సమస్యలు అలాగే మగ్గుతా ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలన కాలంలో ఇవాళ ఉన్నత స్థాయిలో నౌకర్లు ఇస్తాం, కార్మిక సంక్షేమ నిధులు కార్మికులలోనే ఉంటాయి అనేది విధానంతోనే వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రధానంగా చూసుకున్నట్టుంటే 44 కార్మిక చట్టాలను ఎత్తివేసి టాటా, అంబానీ, అదానీలకు కొమ్ముగాసినటువంటి పరిస్థితి ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని. ఇలా చూసుకుంటే ఇంటికొక నౌకరు ఇస్తాం, కోట్ల నౌకర్లు ఇస్తామన్న హామీలతో వస్తే ఇవాళ కార్మికుల పిల్లలు ఉన్నత చదువులు చదివి ఇవాళ డ్రైవర్లుగా, కార్మికులుగా, సుతార సంఘ కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఏ ఒక్క నౌకరు ఇవ్వకపోగా ఈ రాష్ట్రంలో ఇవాళ చూసుకున్నటువంటి నల్లధనం రద్దు చేసి ప్రపంచ ధనాన్ని తీసుకొచ్చి కార్మికులకు, ప్రజలకు ఆ బ్యాంకులలో పైసలు జమపూర్చినాక ఇవాళ కార్మికులు, నిరుపేదలు బ్యాంకులలో చెప్పులు ముంగడ పెట్టుకొని పైసలు జమ చేస్తే ఆ ఒక్క బ్యాంకు సంస్థను ఇవాళ పెట్టుబడిదారు వ్యవస్థకు కట్టిపెట్టి ప్రైవేటీకరణ చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో నౌకరు ఇస్తామని ఉద్యోగాలు ఇస్తామన్న ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ భద్రత లేక, ఉద్యోగాలు ఇవ్వక యువత రోడ్డు మీద పడ్డ పరిస్థితి. ఇలా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు 10 సంవత్సరాల అధికార పాలనలో ఏ ఒక్క నౌకరు ఇవ్వక 44 కార్మిక చట్టాలను ఎత్తివేసి కార్మికుల ఒక్క పొట్టలు కొట్టిన విధానం. చికాగో నగరంలో ఎర్ర జెండా పోరాటాలు చేసి ఇలా ఉన్నత స్థాయిలో ఆ రక్తం మడుగులలో ఎర్ర జెండా గుడ్డను మీదికి లావట్టి ఎర్ర జెండా మేడే కార్యక్రమం రూపొందించుకున్నటువంటి కార్మిక సంస్థలలో కార్మికులు బ్రిటిష్ సామ్రాజ్యంతో కొట్లాడి 44 కార్మిక చట్టాలను సంపాదించుకుంటే ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఒక్క 44 చట్టాలను కుదించి 4 కోట్లుగా చేసి కార్మికుల కనీస వేతనాల చట్టాలు కార్మికుల ఒక పుట్టలు పెట్టిన పరిస్థితి. ఇలా ఒకటే చెప్తా ఉన్నాం, ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా ఇలా ఈ ఒక్క కార్మికుల సంస్థలు కార్మికులకు ఉపయోగపడే కరంగా చేయని వేళలో ఈ ఎలక్షన్లలో మీకు తగిన గుణపాఠం కార్మికులు చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.